భరత్ గారు, చాలా వరకు శరత్ గారి నోట నా మాటలే వచ్చాయి. నేను కోరుకుంటున్నది కూడా అదే, వారు ఏదైతే చెప్పారో నేను కోరుకుంటున్నది కూడా అదే. కానీ ఇక్కడ ఉన్న కొన్ని లోపాలు కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను బీసీనే కాకుండా కేసీఆర్ గారు సీఎం గా ఉన్న అంటే రెండో టర్మ్ లో 2 years తర్వాత నుంచి నేను 3-4 వేదికల మీద, రవీంద్ర భారతిలో కావచ్చు, ఇతర వేదికల మీద కావచ్చు, బీసీల మీటింగ్లల్లో ఇంకెంత కాలం వీళ్ళ రాజ్యం, ఇప్పటికి కూడా బీసీలు మేల్కొనకపోతే ఎట్లా, రాబోయే ఎలక్షన్ లో బీసీకి రాజ్యాధికారం కావాలని చెప్పి ఆయనతో చైర్మన్ గా ఆయన ప్రభుత్వంలో ఉంటూ ఆయన ప్రభుత్వ వేదికల మీద కుల సంఘాల మీటింగ్లలో బహిరంగంగా చెప్పినవాడిని సార్. నేనేమంటున్నా, బీసీల రాజ్యాధికారం రావాలనేది జయశంకర్ గారి లక్ష్యం. ఆయన ఏమన్నాడు, తెలంగాణ వచ్చిన తర్వాత మనం బీసీల అభ్యున్నతి కోసం, దళిత బహుజన వర్గాలకు వాటా సాధించడం కోసం కొట్టాడాలని చెప్పి మాకందరికి ఉపదేశం చేసిండు. చనిపోయే ముందు కూడా బెడ్ మీదకెళ్లి కూడా అదే చెప్పాడు ఆయన. ఓడోన్ ముచ్చట్లో కూడా మనకు కనబడుతుంది. అయితే నేనేమంటున్నా అంటే, బీసీలల్లో ఒక అనైక్యత ఉంది. మీ శరత్ గారు అన్నట్టు డెఫినెట్ గా ఉత్సాహం కనబడుతుంది, చాలా మందిలో ఆ వేవ్ అనేది కనబడుతుంది. ఆ వాదన వారు అన్నట్టుగా ఇవాళ 65 స్థానాలల్లో మున్సిపాలిటీలలో బీసీలు చైర్మన్ గా ఉన్నారు, ఇంకో 35-40 స్థానాలలో వైస్ చైర్మన్స్ ఉన్నారు. ఇది ఒక విజయం బీసీలకు. ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో గాని చాలా మంది బీజేపీలో బీసీలు గెలవడానికి గాని వాళ్ళు ఆ రోజు బీసీకి ముఖ్యమంత్రి ఇస్తామన్నారు, బీసీల పార్టీ మాదని చెప్పారు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ఎన్నికలాగిలో రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇచ్చారో చాలా మంది బీసీలు డౌట్ పడుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, కాంగ్రెస్ ఏమో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడంలో ఫెయిల్ అయి జనగణనలో కుల సంఖ్య తక్కువగా చూపెట్టడం వల్ల కాంగ్రెస్ దూరమైంది. ఇప్పుడు బీసీల చూపు కొంత బీఆర్ఎస్ మీద ఉన్నది వాస్తవమే. బట్ దానికి తగ్గ స్థాయిలో నేను ఒక్క మాట శరత్ గారు చెప్పదలుచుకున్నా, మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇవాళ రాజకీయ పరిస్థితులు డిమాండ్ చేస్తున్నంతగా కేసీఆర్ గారిలో గాని ఆ పార్టీ నాయకత్వంలో గాని బీసీల పట్ల ఆ మొగ్గు అనేది ఇప్పటిదాకా స్పష్టంగా బహిరంగంగా కనబడలేదు. నేను చాలా రోజుల నుంచి 2029లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళా బీసీలకేం కాదు కదా రాజ్యాధికారం, లేదా రేవంత్ రెడ్డి వచ్చినా బీసీలకు రాదు కదా రాదు. బీసీలకు రాజ్యాధికారం రాకపోయినా కనీసం బీఆర్ఎస్ బీసీల కోసం ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 3 పార్టీలను చూసినప్పుడు ఎవరు కోటేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కాబోతుంది. వారు అన్నట్టుగా బీసీలను హక్కున చేర్చుకోవడానికి కాంగ్రెస్ లో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ సార్. వస్తే బీసీలకు సీఎం పదవి కూడా వస్తుందేమో కాంగ్రెస్ లో. సాధ్యం కాదు కదా అది, అట్లా రాదు, ఎక్కడ కూడా రాదు. ఒక మాట నేను వెళ్తాను, ఒక్క మాట చెప్పి వెళ్తాను. నేనేమంటున్నా, మీరు వెళ్తే ఇక మేము ఎందుకు సార్ మాట్లాడము, క్లోజ్ చేద్దాం, 5 నిమిషాలు క్లోజ్ చేద్దాం ఇద్దరు మాట్లాడతాను సార్. ఒక మాట మాట్లాడుతున్న తర్వాత ప్రకాష్ గారికి ఇద్దాం. చెప్పండి సార్. ఒక విషయం చెప్పాలా, మీరు ఇంతకాలము బీసీలు అంటే ఏదో విడిపోయిన వాళ్ళు, విరుచుకుపోయిన వాళ్ళు, తర్వాత ఐక్యత లేని వాళ్ళు అనేటువంటి ఒక వాదాన్ని జర్నలిజం, సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈనాడు ఎవరు అవునన్నా కాదన్నా, ప్రకాష్ ఒప్పుకున్నా, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, బ్రాహ్మిన్ కమ్యూనిటీ అనేది బీసీలతో మమేకమై ఉంది. ఒక గమ్ములాగా ఏర్పడి, ఒక ఫెవికాల్ లాగా బీసీలందరినీ కలపడానికని ప్రయత్నం చేస్తుంది. బీసీలలో మీ ముఖ్యమంత్రిని సాధించుకోవడానికి మీరు కృషి చేయండి, మీకు అండగా మేమున్నాం అనేటువంటి మాట ఇవాళ ఆ కమ్యూనిటీ మాట్లాడడం వల్ల జర్నలిజంలో గానీ ఇతరత్రం గానీ ఒక ఐక్యత ఏర్పడింది. ఇవాళ వాళ్ళు కూడా చాలా బాహాటంగా చెప్తున్నారు, సార్ మీరు వచ్చిన తర్వాతనే మీలాంటి వాళ్ళు, అంటే ఆఫ్ కోర్స్ నేను అనాలని కాదు, ఈవెన్ భరత్ ను కూడా చాలా సార్లు చాలా మంది బీసీ నాయకులు నా ముందు కూడా చెప్పినారు, చాలా చక్కని విశ్లేషణలు, చాలా చక్కని కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇవాళ బీసీల ఐక్యతకు నాన్ బీసీస్ ఎక్కువ కృషి చేస్తా ఉన్నారు. ఈ రెడ్లను, దొరల యొక్క ఆధిపత్యాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజానీకం యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత మొన్న ఏదైతే కుల జనగణనకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు పెట్టినారో ఇంకా ఈ విషయం బహిర్గతమైంది. ఏంది అంటే, వీళ్ళు నిమిత్త మాత్రులు కేవలం డబ్బుల ద్వారా మాత్రమే రాజకీయం చేసినారు, ఇక వీళ్ళ రాజకీయాల ఆట కట్టించాలా అనేటువంటి ఒక ఆలోచన బీసీలలో వచ్చేసింది. కాబట్టి డెఫినెట్లీ రేపు రాబో రోజులలో కూడా బీసీలను ఇంకా రాజకీయంగా చైతన్యం చేసేసి ఇంకా ఎక్కువగా వాళ్ళు రాజకీయాల్లో పార్టిసిపేట్ అయ్యేలాగా చేయడమే, డబ్బు యొక్క ప్రాధాన్యత తగ్గించడమే. ఎక్కడ రెడ్లకు ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చేసేసి కేసీఆర్ రెడ్ల ద్వారానే ఏదో రాజ్యాధికారం సాధిస్తా అంటే ఇక అది పగటి కళలు అన్నట్టే. నాకు తెలిసే ఇట్స్ ఎ ఫూలిష్ డ్రీమ్.
హీ షుడ్ నౌ థింక్ అబౌట్. ఎందుకంటే ఎన్టీఆర్ ఇట్లనే చేసినాడు. ఎన్టీఆర్ యొక్క అంటే నేను దగ్గర ఉండి చూసినాను. ఎన్టీఆర్ కావాలని బీసీలను బాగా అంటే బాగా ఎంకరేజ్ చేసి బీసీలలో కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి తద్వారా అప్రతిహతంగా రాష్ట్రాన్ని పరిపాలనలోకి తీసుకొచ్చినాడు. మరి ఎన్టీఆర్ దగ్గర కూడా రెడ్లు ఉండేవి, కానీ ఇవ్వాల్సిన చోట చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. సో అట్లా బీసీలకు ఆ ఇంపార్టెన్స్ రకంగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. దయచేసి ప్రకాష్ గారు మీరు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ఖచ్చితంగా బీఆర్ఎస్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలలో బీసీలను మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళు అధికారం వైపు చూసేలాగా ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను సార్. యా, అయితే ప్రకాష్ భరత్ గారు వారు అన్న కోరిక నా లోపల కూడా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక బలమైన వ్యక్తి ముందుకు రావాలి. బీసీల తరఫున ఒక టవరింగ్ పర్సనాలిటీ లాగా ముందుకు వచ్చి ఇప్పటి నుంచి అయినా 2 years టైం ఉంది, ఇంకా 2.5 years, బహుశా 3 years కూడా కావచ్చు ఇస్తారు ఎన్నికలు. ఆ ఒక్క నాయకుడు ముందుకు వచ్చినట్టయితే కొంత బీసీలు ర్యాలీ అవుతారు. బట్ ఎవరి లోపల కూడా ధైర్యం కనబడట్లేదు. ఎందుకంటే చాలా మందిని టచ్ చేసి చూసాము, బట్ ఎవరు కూడా ఆ నమ్మకం వాళ్ళకి కలగట్లేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఒక బలమైన నమ్మకం ఉండే, ఏది ఏమైనా కూడా తెలంగాణను తీసుకొస్తాము అనే ఒక బలమైన నమ్మకం ఉండే. కానీ బీసీలల్లో ఈ రోజు వరకు కూడా ఇతను మాకు నాయకత్వం వహిస్తాడు. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, బలమైన నాయకుడు బీసీలల్లో, కానీ ఆయన ఆ పార్టీని వదిలిపెట్టి రాడు. ఈటెల రాజేందర్ ఉన్నాడు, ఎన్నోసార్లు ఆ పార్టీలోనే సీఎం కాడా? ఎవరు బీజేపీలోనే సీఎం కాడా? బీజేపీకి అధికారం వస్తే బండి సంజయ్ చేస్తారు కావచ్చు, కానీ బీజేపీకి అధికారం రాగలుగుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? థర్డ్ పొజిషన్ లో ఉంది. జరగచ్చు ఏముంది చూడాలి. ఇప్పుడు 8 ఎమ్మెల్యేల నుంచి 8 ఎంపీ సీట్లకు వచ్చారు పార్లమెంట్ లో 6 నెలల్లో. కొంత దగ్గరగా ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఈ రెండింటి మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటది. ఇంత తొందరగా మూడో పార్టీ పెట్టి బీసీ నాయకులు అంత క్లోజ్ గా వస్తారా అనేది ఆలోచించాల్సిన అంశం. కానీ నిజంగానే బీసీలల్లా ఆ జన సమీకరణకు ఇబ్బంది లేదు. జనం లోపల అది ఉంది, ఆ కోరిక, ఆకాంక్ష అది ఉంది. కానీ ఎవరు ముందుకు రావాలి, ఎవరు ఖర్చు పెట్టుకోవాలి? ఏమైపోయిందంటే బీసీలతోనే ఖర్చు పెట్టించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో బీసీ నాయకులతోనే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు. గెలవాలంటే ఇన్ని కోట్లు పెట్టాలి కదా అనే ఒక ఆత్మన్యూనతా భావం ఉంది. వీళ్లతో మనం పోటీ పడగలుగుతామా అనే ఒక ఆత్మన్యూనతా భావం ఉంది. వీటన్నిటి నుంచి బీసీ నాయకత్వం బయటపడాలి. బీసీల కోసం వాళ్ళ పార్టీలను వదిలిపెట్టి ఒక సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఈటెల రాజేందర్ కనుక బయటకు వచ్చి బీసీలకు నాయకత్వం వహిస్తే ఏదో ఒక పార్టీతో కలిసి అయినా అధికారాన్ని పంచుకోగలుగుతాడు. కానీ ఆయన లోపల ఇప్పటికి కూడా ఆలోచన రావట్లేదు. ఏ పార్టీలో పోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ ఆయనే ఉన్న 2 పార్టీలలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప తనంతట తను తన కాళ్ళ మీద ఒక పార్టీని నిలబెట్టగలుగుతా అనే ఒక నమ్మకం ఆయన లోపల కలగడం లేదు. ఒకవేళ అది జరిగినట్టయితే తప్పకుండా వారు శరత్ గారు కన్న కళ అది వారి కళ కాదు, అది నా కళ కూడా. సార్ ఒక విషయం సార్, నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. గంగిరెద్దు అనేది పుట్టుకతో రాదు సార్. ఏ ఎద్దు మీద చెద్దర్లు వేస్తే గదే గంగిరెద్దు అవుతుంది. ముఖ్యమంత్రిని కూడా అట్టనే తయారు చేయవచ్చు. పెద్ద కేసీఆర్ అండ్ టవరింగ్ పర్సనాలిటీ కాదు, రేవంత్ రెడ్డి అంతకు పెద్ద టవరింగ్ పర్సనాలిటీ కాదు. రాజకీయాల్లో మనం మొదటి నుంచి చూస్తున్నాం, నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను సార్ రాజకీయాలను. నేను మీలాంటి ఇంటెలెక్చువల్స్ తో ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బీసీలలో ఉత్సాహం లేదు, బీసీలలో నైరాశ్యం ఉంది, బీసీలలో ఐక్యత లేదు. ఈ మాటలు మాట్లాడకపోతే మీరు బీసీల ఐక్యతకి చాలా చాలా సహాయకారంగా ఉన్నట్టు, మీరు సహాయం చేస్తున్నట్టు, బీసీలను కలుపుతున్నట్టే. దయచేసి ఈ మాటలు మీరు పబ్లిక్లీ అనకండి. అందరం ఒక్కటే. ఎస్, మనలో పరాక్రమం ఉంది, మనలో బలం ఉంది, మనం ఆ స్థితికి ఎదగగలము అనేటువంటి ఆలోచన చేయండి. సార్, బచింద్రి పాల్ ఎవరెస్ట్ పర్వతం ఎక్కేట వరకు ఎవరు ఊహించినారు సార్? ఎక్కిన తర్వాతనే కదా వ్యవహారం. కాబట్టి దయచేసి అట్లా అరగండి. బీసీలో నాయకత్వ లక్షణ ఉన్నవాళ్ళు, యువకులు చాలా మంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళని కలిపే ప్రయత్నం చేద్దాం. అంతేగాని మళ్ళీ ట్రెడిషనల్ పాలిటిక్స్ లో దొరలు లేకుంటే రేపు సూర్యోదయం కాదు, రెడ్డు లేకుంటే రేపు సూర్యాస్తమయం కాదు. ఈ మాటలు మాట్లాడదు సార్, నా రిక్వెస్ట్ ప్లీజ్. నేను అట్లా మాట్లాడలేదు, ఉన్న పరిస్థితి చెప్పిన. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఆ ఎంకరేజ్మెంట్ చేయడానికి అనువైన పరిస్థితి వచ్చినప్పుడు అందరికంటే ముందు నేనుంటా. ఎటువంటి అనుమానం, మీకు డౌట్ అక్కర్లేదు. లేదు సార్, నాకు మీ మీద ఏం అనుమానం లేదు సార్. కాకపోతే ఏంటంటే మీరు తెలంగాణ అస్తిత్వ వేదిక నిన్ననే స్టార్ట్ చేశారు. సో అలా కులాల అస్తిత్వం కూడా ఉన్నది సార్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకుల పక్షాన మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి. భాష, యాస, తెలంగాణ
ఏమంటారు ఉద్యమ డిమాండ్లు ఇంకా చాలా కూడా నెరవేరలేదు, అవన్నీ కూడా నెరవేర్చే దిశగా థ్యాంక్ యూ సార్, ఈ థ్యాంక్ యూ. ప్రయత్నం సక్సెస్ కావాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ Thank you, శరత్ శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ సార్. గారు. సో మొత్తానికి రెహానా ఒకటే రోజు మనకు అంటే మీడియాకు ఒక రోజు కేసీఆర్ ఇంకో రోజు రేవంత్ రెడ్డి సభ ఉంటే అట్లా బాగుండేది. ఒకటే రోజు ఇద్దరు సభ పెట్టేశారు, అంటే మన టీఆర్పీని కూడా కొట్టేశారు ఇద్దరు కలిసి. ఆయన ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూపాల్సి వచ్చింది, అటు ముఖ్యమంత్రి ఇటు మాజీ ముఖ్యమంత్రి, అటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ రెండో ముఖ్యమంత్రి, రెండు ఫ్రేమ్లు ఒకటేసారి మాట్లాడు కూడా ఒకటేసారి. కేసీఆర్ మాట్లాడిన 15-20 నిమిషాలకే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. సో ఇద్దరికి న్యాయం చేయగలిగాం. ముందు కేసీఆర్ స్పీచ్ ఆయన స్టార్ట్ పెట్టాడు కాబట్టి అయిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డిది కొంత అయినా చివరిలో వాళ్ళకి ఇవ్వగలిగాం. సో చూద్దాం దీని పరిణామాలు ఇంకా, ఎందుకంటే ఇప్పుడే ఒక గంటన్నర క్రితమే ఇద్దరు స్పీచెస్ అయిపోయినాయి కాబట్టి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఏంది రేపు కూడా కంటిన్యూ చేద్దాం. ఇటు జగిత్యాల సభ సక్సెసా, ఇటు మేడిగడ్డ దగ్గర కాటారంలో పెట్టిన సభ సక్సెసా, క్యాడర్లో బీఆర్ఎస్ క్యాడర్కు అది బూస్ట్ ఇచ్చిందా, హరీష్ రావు కేటీఆర్ లేకపోవడానికి కారణం ఏంటి, మేడిగడ్డలో మళ్ళీ రేవంత్ రెడ్డి స్పీచ్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజం నింపిందా, లేదా యథావిధిగా తిట్లదండకం అనుకున్నాడని ప్రజలు అనుకుంటారా? రాబోయే 2-3 రోజుల్లో ఖచ్చితంగా డీప్ అనాలిసిస్ చేద్దాం. డిఎన్ఏలో మళ్ళీ రేపటి నుంచి దీని మీద డీప్ అనాలిసిస్ సాయంత్రం 7:30 నుంచే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి డిఎన్ఏ. స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్ విత్ భరత్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా దద్దరిల్లింది. ఓవైపు సీఎం, మరో